ముందుగా చేపలు బాగా కడిగి పెట్టుకోవాలి. చింతపండు కొంచెం తీసుకొని చేపల్లో పసుపు వేసుకోవాలి, ఉప్పు కలుపుకోవాలి, కల్లుప్పు. చింతపండు నానబెట్టుకొని కారం, మసాలా కారం కలుపుకోవాలి. 1 స్పూను లేదా 2 స్పూన్లు మీకు తగినంత బాగా కలిదిప్పుకొని పచ్చిమిరపకాయలు 4, టమాటాలు 3, ఉల్లిపాయలు 3 కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న వాటిని చేపల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మీకు తగినంత నూనె కలుపుకోవాలి. చేపల్లో బాగా కలుపుకోవాలి. చింతపండు నానబెట్టింది బాగా నలుపుకొని బాగా చేపల్లో వేసుకోవాలి, తగినన్ని చేపలు మునిగేలాగా. తర్వాత రోల్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, అల్లం కడుక్కోవాలి. బాగా దంచుకుందాం. ఇప్పుడు బాగా దంచుకోవాలి. తర్వాత కొంచెం అల్లం తీసుకొని 1 రబ్బ చాలు దంచుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అవ్వేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకొని ఉడికించుకుంటే అంతే, రెడీ.